Hello everyone, this is Honey. Welcome to my channel. 7 mistakes you have to avoid in your future. And first one mainly, stop comparing yourself. ప్రజెంట్ అందరూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళే. ఇన్ఫ్లుయెన్సర్ మనకి బాగా నచ్చితే వాళ్ళలా మనం ఉండాలని చెప్పేసి మనం చాలా ట్రై చేస్తాం. తనలా ఉండాలి అని కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. రీల్ ఒకటి ఉంటుంది, రియాలిటీ ఒకటి ఉంటుంది. మనం రీల్ చూస్తాం కానీ రియాలిటీ చూడం. అలాగే కంపేర్ చేసుకుంటూ పోతే నేను కూడా తనలా కావాలి, నేను కూడా అలాగే ఉండాలి అని కంపేర్ చేసుకుంటూ పోతే దాని రిజల్ట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ పోతుంది. అరే నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను అలా ఉంటే బాగుండిద్ది కదా, ఇలా ఉంటే బాగుండిద్ది కదా అని చెప్పేసి అక్కడే ఆగిపోతాం. సో స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్. మీ ఐడెంటిటీ మీకు ఒక్కటి ఉండాలి. సపరేట్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, రాంగ్ రిలేషన్షిప్స్. మిమ్మల్ని జడ్జ్ చేయకుండా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మీకు సపోర్ట్ చేస్తారో ఆ పర్సన్నే మీ లైఫ్లోకి తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఆర్ ఎల్స్ మీరు చేస్తూ జడ్జ్ చేస్తూ రిపీటెడ్గా ఏడుస్తూ అది ఇది చేస్తూ ఉన్నారంటే ప్లీజ్ దాంట్లో నుండి బయటికి రావడం 100% బెటర్. చూజ్ యువర్ సెల్ఫ్, చూజ్ యువర్ పాత్స్ అండ్ చూజ్ యువర్ గోల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దాట్ వన్ ఈస్ స్క్రోలింగ్ అడిక్షన్. మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టా చూస్తున్నా, రీల్స్ షేర్ చేస్తున్నా. నాకైతే ఒక 50% అంతా రీల్స్ షేర్ చేసే బ్యాచ్. అట్లనే నేను ఎవరిని జడ్జ్ చేయడం లేదు, టోటల్గా ఫోన్ బంద్ చేయమని చెప్పడం లేదులే, కానీ స్క్రీన్ టైం అనేది కొంచెం రెడ్యూస్ చేసి. బట్ వన్, ఓవర్ స్పెండింగ్ ఎవ్రీథింగ్. కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కొంచెం అనేది సేవింగ్స్ చేసుకోవడం వల్ల అది ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఫోర్త్ మిస్టేక్ అంతా కామన్గా ఎవరు చేయరు, ఎందుకంటే మనం ఇంకా జాబ్స్ రాలేదు కాబట్టి 20స్లో ఉన్నా కానీ. సో ఇది ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు తీసుకుంటాం. మనం ఎట్లనో అన్ఎంప్లాయ్. ఫిఫ్త్ మిస్టేక్ ఈస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఓడిపోతామేమో, ఫెయిల్ అయిపోతామేమో అని చెప్పేసి భయపడుతూ కూర్చుంటే మీరు ఇంకెప్పుడు మీ గోల్ని రీచ్ అయ్యేది, మీరెప్పుడు మీరు అనుకున్న ప్లేస్కి వెళ్ళేది. రిగ్రెట్ పెరగడం కంటే ఫెయిల్యూర్ ఎంతో బెటర్. ఫెయిల్యూర్ మనకి చాలా నేర్పిస్తుంది. ఈవెన్ చెప్పాలంటే ఫెయిల్ అవ్వాలి. ఎవరైనా ఫెయిల్ అయితేనే దాని రిజల్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ రిగ్రెట్ మనకి ఫెయిల్యూర్ కన్నా పెద్ద పెయిన్ ఇస్తుంది. సో ఈ మిస్టేక్ అస్సలు ఎవరు చేయొద్దు. అండ్ సిక్స్త్ మిస్టేక్, ఇగ్నోరింగ్ యువర్ ఫ్యామిలీ. రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా ఫ్రెండ్షిప్ని చూస్ చేసుకొని ఫ్రెండ్స్తో 24 గంటలు బయట తిరుగుతున్నా, లేకపోతే 24 అవర్స్ మీ పార్ట్నర్తో ఆర్ ఎల్స్ మీకు ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేస్తున్నా, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు, కానీ ఫ్యామిలీ మాత్రం స్టేబుల్. అమ్మ నాన్న అనే వాళ్ళు రిక్వెస్ట్ చేయలేరు. ఫైనలీ సెవెంత్ మిస్టేక్, ఇగ్నోరింగ్ యువర్ హెల్త్. 20స్లో ఉన్నప్పుడు మన బాడీ చాలా వరకు వీక్ అయిపోతుంది. మన 10 ఇయర్స్లో 13 ఇయర్స్లో ఉన్న అంత యాక్టివ్నెస్ 20స్లో ఉండదు. ఉంటున్న లైఫ్ స్టైల్కి మాత్రం కన్ఫామ్లీ మన మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. నిద్రపోయేలోకి 2 అవుతుంది. ఇంకా స్లీప్ ఎక్కడ ప్రాపర్గా పడుకుంటున్నాం, 7 అవర్స్ స్లీప్ ఉండాలి, అది మనకు లేదు. అండ్ ఇంకోటి ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. తినేసి వెయిట్ గెయిన్ అవ్వడం తప్పితే మనకి ప్రాపర్ ఫుడ్ కూడా సరిగ్గా లేదు. ఇంకోటి ఎక్సర్సైజ్. బద్ధకం ఎక్సర్సైజ్ని డామినేట్ చేసుకుంటూ పోవడం వల్ల మనం ఎక్సర్సైజ్ కూడా మనం చేయలేకపోతున్నాం. దాని రిజల్ట్ మనకి 30స్లో హాస్పిటల్ బిల్ పే చేసేటప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు మనకు అర్థం కాదు. సో డోంట్ డూ దిస్ 7 మిస్టేక్స్ ఇన్ యువర్ లైఫ్. అంతేనండి. ఈ 7 మిస్టేక్స్లో మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారో కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అవుతుంది ఆర్ ఎల్స్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ప్లీజ్ షేర్. అంటే రియలిస్టిక్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అప్. బై బై. సీ యూ.